మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో వచ్చేసింది కదా. జూలై 24న రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు, కాకపోతే టికెట్ ధరలు రేట్లు మాత్రం పెంచేస్తున్నారు. లోవర్ క్లాస్, అప్పర్ క్లాస్ అండ్ 100 నుంచి 200కి పైగా అండ్ 250కి పైగా రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం కూడా మనకి అనుమతించిందని తెలుస్తుంది. సో ఈ టాపిక్ గురించి పూర్తి వివరాలు మనకు అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. సార్, హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అని సో ఎక్సైటెడ్గా ఉన్నాం. బట్ రిలీజ్ డేట్ అయితే ఖాయమైపోయింది. బట్ టికెట్ ధరలు సామాన్యుడైనా సరే అందరికీ అందుబాటులో ఉండే ధరలు పెడితే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్ సార్. బట్ మీ మాటల్లో యాజ్ అ ఫిలిం అనలిస్ట్గా టికెట్ రేట్స్ ఇంత అగ్రెసివ్గా పెంచడానికి రీజన్స్ ఏంటి సార్? జనాన్ని టికెట్ రేట్లు పెంచడానికి అలవాటు చేసేసారు. దాన్ని తగ్గించడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. పెద్ద సినిమాలకు అసలు తగ్గిలేరు. ఎందుకంటే జనం చూడ్డానికి ఇష్టపడతారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా కాలమైంది వచ్చి, కాబట్టి మొదటి 10 రోజులు అప్పర్ క్లాస్ 150, ఇది ఆంధ్రప్రదేశ్కి చెప్తున్నా, ఇంకా తెలంగాణ ఇంకా డిసైడ్ కాలేదు. మల్టీప్లెక్స్లో 200. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా టికెట్లు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యాక్చువల్గా 2 వారాలు వాళ్ళు టికెట్లు రేట్లు పెంచమని కోరితే వీళ్ళు 10 రోజులకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో అయితే ఇంకా దీనికి సంబంధించి లేదు. ఈ ధరల పెంపు ఎలా ఉందంటే అప్పర్ క్లాస్ 150 వరకు సింగిల్ స్క్రీన్స్ అయితే, మల్టీప్లెక్స్ అయితే 200 రూపాయలు ఎక్స్ట్రా. అంటే మల్టీప్లెక్స్లో మీకు 250 రూపాయలు టికెట్ అనుకోండి, 450 రూపీస్ పే చేయాలి మనం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని ఇంచుమించుగా తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్దగా ఏమీ అబ్జెక్షన్స్ చెప్పకుండా ఆమోదం చెప్తుంది అనేది అందరూ. ఎందుకంటే ఈ మధ్య అల్లు అర్జున్కి సంబంధించి గొడవ అయినప్పుడు కొంచెం తెలంగాణ ప్రభుత్వం స్ట్రిక్ట్గా పెట్టుకుంది. కానీ ఇప్పుడు అటువైపు ఏమో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొంత తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కాస్త మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి అనవసరంగా ఆయన దాన్ని రప్చర్ చేసుకోరు కదా. కాబట్టి ఇక్కడ కూడా అదే అంత ఇంచుమించుగా అంతే రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే, మీరు 100 కోట్లు పెట్టి తీస్తారా, 200 తీస్తారా, 500 తీస్తారా, 5 ఏళ్ళు తీస్తారా, 10 ఏళ్ళు తీస్తారా అనేది మీ ప్రొడక్షన్ సంబంధించిన వ్యవహారం. కానీ వీళ్ళందరూ ఏం చేసేసారంటే ఆడియన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి, ఈ రేట్లను పెంచడము చట్టపరంగా కరెక్టు అనే మూడు క్రియేట్ చేసేసారు. గతంలో ఆయన ఏదో జగన్ ఏదో ట్రై చేస్తే ఇంకా ఆయన మీద విమర్శలు అవన్నీ చేసేసి గోల చేశారు. ఓకేనా? ఇప్పుడు ఎందుకు మనం టికెట్లు ఎక్స్ట్రా ఇవ్వాలా అని మనం అడగచ్చు. కానీ మిమ్మల్ని ఎవడు చూడమని అని కూడా అడుగుతారు. మేమేం అనలేదు కదా మిమ్మల్ని మొదటి రోజే చూడమని. ఆగండి, వారం 10 రోజులు ఆగండి, టికెట్ల ధరలు తగ్గుతాయి, లేదంటే ఓటీటీలో చూడండి అని కూడా అంటారు. కాకపోతే ప్రేక్షకుడు ఏమిటంటే, ఒక పెద్ద హీరో సినిమాని మొదటి రోజు అభిమానులు కావచ్చు లేదా మామూలు ప్రేక్షకులకైనా సరే దాని మీద చూడాలని కోరిక ఉంటుంది కాబట్టి వాళ్ళు మొదటి రోజు లేదా మొదటి ఆట చూడడానికి ఎంత డబ్బులైనా ఇస్తారు. అంటే ప్రేక్షకుడు బలహీనతని సినిమా వాళ్ళు ఒక రకంగా క్యాష్ చేసుకుంటున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా మినహాయింపు కాదు. అక్కడ పాయింట్ ఏమిటంటే, సరే ఎవరో ప్రొడ్యూసరు ఎవరో హీరో వాళ్ళు చేసుకున్నారు అంటే ఓకే. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్యుడు నెత్తిన భారం వేయడానికి సిద్ధపడ్డారు. నేను అనొచ్చు కదా, ఏమయ్యా నా సినిమాని ఎట్లా అయినా చూస్తారు, ఎందుకు వాళ్ళు ఎత్తిన టికెట్లు రేట్లు పెంచుతారు అనొచ్చు కదా. కామన్ మ్యాన్ కోసం ఆయన చాలా మాట్లాడతారు కదా, తెల్లవారు లేచినప్పటి నుంచి మాడుతూనే ఉంటారు కదా. మరి కామన్ ప్రేక్షకుడి కోసం మీరు ఎందుకు టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకున్నారు? మీరు కొంచెం మినిమైజ్ చేయొచ్చు కదా. 200 రూపాయలు ఎందుకు మల్టీప్లెక్స్? ఇంకా తగ్గిస్తే ఇంకా చాలా మంది ఫ్లోటింగ్ వస్తారు కదా. తగ్గించొద్దండి, టికెట్ రేట్లు తగ్గించమని ఎవరు అడగరు. నిర్మాత మునిగిపోతాడు తగ్గిస్తే. దానికి మనకేం అభ్యంతరం లేదు, టికెట్ రేట్ ఇవ్వడానికి అభ్యంతరం లేదు. మల్టీప్లెక్స్లో 200 బదులు 100 పెట్టింటే సరిపోయింది. లేదా సింగిల్ స్క్రీన్లో 150 బదులు ఇంకొంచెం 175 రూపాయలు పెట్టింటే సరిపోయింది. సినిమా బాగుంటే ఎవ్వరు ఆగరు, చూసేస్తారు. సినిమా బాగలేకపోతేనే మొదటి 3 రోజుల కలెక్షన్ మిగులుతుంది. కాబట్టి ఈ సాంప్రదాయానికి ఎవరో తెరదీశారు.
దీన్ని అందరూ వాడుకుంటున్నారు. మీరు 100 పెడతారా, 200 పెడతారా, అది మీ సమస్య. మా సమస్య ఎలా అవుతుంది? అవును, మళ్ళీ ఫ్యామిలీతో పోయే వాళ్ళకి 5,000 కూడా సరిపోవు అసలు. మాకు సినిమా బాగుంటే చూస్తాం, లేకపోతే లేదు. మేము ఇంత డబ్బు పెట్టాము కాబట్టి, మేము ఇంత బడ్జెట్ పెట్టాము కాబట్టి. దీంట్లో బాగుపడుతున్నది ఎవరంటే థియేటర్ వాళ్ళు బాగుపడడం లేదు, నిర్మాతలు బాగుపడడం లేదు, హీరోల రెమ్యునరేషన్లు పెరిగి వాళ్ళు బాగుపడుతున్నారు అంతే. అవును, ప్రేక్షకుడు నష్టపోతున్నాడు, నిర్మాత నష్టపోతున్నాడు, ఎగ్జిబిటర్ నష్టపోతున్నాడు, హీరోలు ప్రశాంతంగా ఉన్నారు. హీరోల కోసం ఈరోజు సినిమా ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. సింపుల్గా చెప్పాలంటే అంతే. అంటే హీరోనే కదా చూసేది, నిర్మాతనో దర్శకుడినో లేకపోతే ఎగ్జిబిటర్నో చూసి థియేటర్కి రారు కదా అని కూడా అడగచ్చు. కానీ హీరోనే చూస్తారు. కానీ దానికి కూడా ఒక లాజిక్ అండ్ రీజనింగ్ ఉంది కదా, అది అందరూ మిస్ అవుతున్నారు. అందరూ విన్ విన్ రేషియోలోనే ఉండాలి పవన్ కదా కళ్యాణ్ సార్. గారు కూడా దానికి మినహాయింపు కదా, ఒకటే బాధ. సరే అల్లు అర్జున్ ఇంకొకరు అంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. మీరు నేరుగా ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా మీరు కూడా ఇష్టమైనట్లు రేట్లు పెంచడానికి అనుమతిస్తే ఎట్లా? కొంచెం తగ్గించి ఉండొచ్చు కదా అనేది కొంతమంది వాదన. కానీ ఎవరేం చేయలేరు. హరిహర వీరమల్ల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ సినిమా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. బాగా డిలే అయింది, చాలా ఏళ్ళు పట్టింది. సరే ఇంకా అవన్నీ కారణాలు ఏమైతేనేమి మనకు ప్రేక్షకుడికి అనవసరం కదా. మీ సినిమా డిలే అయ్యిందనో మీ సినిమా బడ్జెట్ పెరిగిందనేది ప్రేక్షకుడికి అనవసరం. సరే ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో సినిమా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చాలా కాలంగా స్క్రీన్ మీద ఆయన అభిమానులు అనుకుంటున్నారు, ఆయన పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆయన్ని చూసి, అంటే ఆయన నటుడుగానే కదా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన్ని స్క్రీన్ మీద చూడాలనే కోరికతో టికెట్ల రేట్లు పెంచినా కూడా ఇస్తారు. సినిమా బాగుంటే ఇంకా కూడా ఆడుతుంది. ఫ్యాన్స్ వెళ్తారు సార్, ఎంత టికెట్ రేట్ పెట్టుకుని 2,000 పెట్టినా పోతారు. పుష్పకి 2,000 పెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను నా కళతో చూసాను. వెళ్ళాము. సామాన్యుడి మీద భారము ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి కూడా మోపితే ఎట్లా అనేది కొంతమంది వాదన. దాంట్లో న్యాయం ఉంది కూడా. మీరు రాజకీయాల్లో ఉన్నదే సామాన్యులకు మేలు చేయడానికి కదా. మీరు నిర్మాతను ఆదుకోవాలంటే మీరు రెమ్యునరేషన్ తగ్గించుకొని ఆదుకోండి. నిర్మాతను మా డబ్బులతో ఎందుకు ఆదుకుంటారు మీరు? ఆయనే కాదు, పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరికైనా ఇదే ప్రశ్న. ప్రేక్షకుడి డబ్బుతో నిర్మాతను ఎందుకు ఆదుకుంటారు మీరు? మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని ఆదుకోండి, ఏం వద్దన్నామా? సో లెట్స్ సీ సార్, మరి ఏమవుతుందో ఏంటో. మరి ప్రభుత్వం అయితే తెలిపేసింది కంప్లీట్గా టికెట్ రేట్లు పెంచేస్తామని. మరి తర్వాత ఏమవుతుందో జనాలు మాత్రం ఎవరు చూస్తారు. టికెట్ రేట్లు ఎలాగో పెరుగుతాయి, జనాలు చూస్తారు. ఇవన్నీ అఫీషియల్ రేట్లే. ఆ రోజు మొదటి రోజు 1,000 రూపాయలు కావచ్చు, 2,000 కావచ్చు, బెనిఫిట్ షోల పేరుతో 5,000 కూడా కావచ్చు. దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని అంతే. ఎవరు ఆపుతారు? గవర్నమెంటే మీది, ఇంకెవరు ఆపుతారు? అవును. ఎట్లా ఆపుతారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.